హలో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మా సంక్రాంతి పండుగ ఎలా జరిగిందో చెప్పాలనుకుంటున్నాను. అలాగే నా చిన్ననాటి స్మృతులు చెప్పాలని కూడా అనుకుంటున్నాను. నేను చెప్తున్నప్పుడు మీవి కూడా మీకు గుర్తొస్తాయేమో చూసుకోండి. ఓకేనా? చిన్నప్పుడు పెద్ద పండగ అంటే సంక్రాంతి అన్నట్టుగా అనిపించేది మనకి. సో అప్పట్లో లేడీస్ అందరూ ఆ ముగ్గులు పోటీలు పక్క వాళ్ళకంటే మనమే బాగా వేయాలి అనే ఒక కుతూహలం అలా చాలా ఉండేదండి. నేను మరీ చిన్నప్పుడు అయితే ఎప్పుడు లేచేవాళ్ళమో కూడా తెలిసేది కాదు. భోగి పండుగ రోజు ముందు రోజే మనం ఆ కట్టెలన్నీ తెచ్చేసుకొని పేర్చేసుకొని పడుకునేవాళ్ళం. మార్నింగ్ లేవగానే భోగి మంటలు. పక్క వాళ్ళకంటే మనం పెద్దగా వేయాలి, వాళ్ళకంటే మనం పెద్దగా వేయాలి. పక్క వాళ్ళ తడికెలు, వాళ్ళ తడికెలు, వీళ్ళ తడికెలు తీసుకొచ్చేసి పెద్ద పెద్ద భోగి మంట వేసేసేవాళ్ళం. ఆ రోజు మన ఫుడ్ ఏముంటుంది, ఆల్మోస్ట్ వెజిటేరియన్ పెట్టేవాళ్ళు అప్పట్లో. మనకి ఆ బెల్లపన్నం, కావాల్సినంత నెయ్యి. మా చిన్నప్పుడు రోజులేండి, ఇప్పటిలాగా స్విగ్గీ జొమాటోలు అనేవి ఎక్కడున్నాయి అక్కడ. ఆ రోజు మాకు కొంత ఫ్రీడమ్ ఉండేది, ఏది కావాలంటే అది తినొచ్చు మనం. అలా జరిగేది. ఈ ముగ్గుల పోటీ అంటే పిల్లలందరం కలిసి ఎవరు పెద్దగా వేసారే, ఎవరు బాగా వేసారు అనుకుంటూ అలా వెళ్తూ చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ స్మృతులన్నీ గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం మా ఊరు వెళ్ళాము. అక్కడ చూస్తే రోజులు చాలా మారిపోయాయండి. అప్పుడు వేసిన కలర్స్ కన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు కలర్స్ యూట్యూబ్స్ వచ్చాయి కదా, అందులో చూసి ఒక్కొక్కరు కొత్త కొత్త ముగ్గులు, కొత్త కొత్త వింతలు. ఏంటో ఆ పక్షులు, ఆ కలర్లు చూస్తుంటే ఇంత డెవలప్ అయిందా అనిపిస్తుంది. కానీ ఈ టెక్నాలజీ, ఈ మోడర్న్ యుగంలో కూడా జనాలు ఏది మర్చిపోలేదండి బాబు. ఆ ముగ్గులు పోటీలు పెట్టేస్తున్నారు ఊళ్ళల్లో. నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశాను అనుకోండి. ప్రైజ్ రాకపోయినా నా వంతుగా నేను ట్రై చేశాను. చూసారా అక్కడ ఎన్ని ముగ్స్ ఉన్నాయో? చాలా బాగా వేశారండి. నాకేంటో నా జ్ఞాపకాల్లో వెళుతూ దానిని దీంతో పోల్చుకుంటూ నేను అలా చూసుకుంటూ వెళ్తే ఏంటో ఒక మంచి ఫీలింగ్ వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. అసలు ఆ యొక్క ఏంటి 3D టెక్నాలజీ కూడా వాడేస్తున్నారండి బాబు ముగ్గుల్లో. ఆ ఎఫెక్ట్స్ ఏంటి, ఎంతైనా యూట్యూబ్ ఈ టెక్నాలజీని మనం మంచిగా వాడుకుంటే ఎంత బాగుంటుందా, మనకి కావాల్సినవి మనం చూస్తే ఎంత బాగా చూడొచ్చా, ఇంత నేర్చుకోవచ్చా అనిపించింది. ఆ చుక్కలతో ఆ డిజైన్లు చూడండి, మీకు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ మా ఊళ్ళో వేసిన ముగ్గులండి బాబు. ఎంత బాగా వేశారు. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన ముగ్గు బాగుండాలంటే మన ముగ్గు బాగుండాలి, మనది బాగుండాలంటే మనది బాగుండాలి అనుకుంటూ బాగున్నాయా? మంచిగా అనిపించిందా? స్వీట్ మనకి సంక్రాంతి పండుగ అంటే ఏముంటుంది ఏంటి, భోగి మంటలు, స్వీట్స్, రిలేటివ్స్, పండగ హాలిడేస్ అని ఇలా వచ్చి అలా అయిపోయినట్టు అయిపోయిందండి బాబు. కానీ ఈ మెమరీస్ మాత్రం నెక్స్ట్ ఇయర్ వరకు ఇలాగే ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ కలర్స్ లాగా మన లైఫ్ అందరు కూడా ఎంతో హ్యాపీగా, సరదాగా, సంతోషంగా, కలుషం లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటారు? అంతే కదా?